ప్రధానంగా చూసినట్లయితే ఇప్పుడు ఎక్కువగా కూడా ఇక్కడ కవిత ఇష్యూ అనేటువంటిది బాగా ఎక్కువగా చాలా పెద్దగా, అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత ఇదయ్యారు, కవితను అరెస్ట్ చేస్తారు, ఇలాంటి వ్యాఖ్యలన్నీ వినిపిస్తున్నాయి. నిజంగా ఆ వ్యాఖ్యల్ని ఆ వ్యాఖ్యలు కానీ లేకపోతే ఆమెపై వస్తున్నటువంటి ఆరోపణలు కానీ మీరు ఏ విధంగా చూస్తారు? కవిత గారి విషయానికి వస్తే ఒక ఆడపడిచి వచ్చేసి ఫ్యామిలీని వదిలివేసి వచ్చేసి పబ్లిక్ వచ్చేసి సేవ చేయాలని, సమాజ సేవ చేయాలని చెప్పేసి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఏంటనేది అభినందించాల్సిన విషయం. ఓకేనా, అలాంటిది ఇంకా ఎంకరేజ్ చేసేది పోయి ఆమె ఈ స్కామ్లో ఉంది, ఆ స్కామ్లో ఉంది, ఎంటైర్ ఇండియాలోనే ప్రతి ఒక్కరిని కంపేర్ చేసుకుంటే ఏదో స్కామ్లో ఎవడో కంపల్సరీ ఉంటాడు. ఆడపిల్ల వచ్చేసి అంత స్కాములు చేసేంత దూరం అయితే పోయే మనిషి అయితే కాదు. ఓకేనా, ఇది చిన్న విషయం యాక్చువల్లీ. అంటే వీళ్ళకి పని పాట లేకుండా ఏంటనంటే ఒకరు ఫ్యామిలీ మంచిగా డెవలప్మెంట్ చేస్తుంది, ప్రజలకు సేవ్ చేస్తుంది అన్నప్పుడు వాళ్ళని ఎలా అయినా కానీ డిసప్పాయింటెడ్ చేయాలనే ధోరణిలో వచ్చేసి ఇలా డిస్కరేజ్ చేసేసి ఏంటంటే పలానా వాళ్ళని టార్గెట్ చేసి చేస్తుంటారు. అంటే ఏదో సైడ్ వచ్చేసి నొప్పి పెట్టించాలి కదా ఫ్యామిలీని, అలా నొప్పి పెట్టించేది ఇది పెద్ద సమస్య అయితే కాదు. చాలా ఎఫ్ఐఆర్లో కూడా పేరు లేదంటున్నారు. ఇది ఎఫ్ఐఆర్లోనే ఆమె పేరు లేకపోయినప్పుడు వీళ్ళు ఎలా ప్రస్తావన తీసుకొని వస్తారు? ఇది సిల్లీ పాయింట్ కదా. సో ఇలా పెద్ద చేసేసి ఎలా మాట్లాడతారు ఎవడైనా కానీ? ఇప్పుడు ఏదైనా ఎవిడెన్స్ ఉన్నప్పుడు మాట్లాడరు, ఎవిడెన్స్ లేకపోయినప్పుడు ఎలా మాట్లాడతారు? సో దాంట్లో అయితే ఇది పెద్ద విషయం అయితే కాదని నేను అనుకుంటున్నాను. కానీ మోడీ కానీ ఇటు బీజేపీకి సంబంధించిన నాయకులు కానీ చాలా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే మరోసారి రాబోయేది బీజేపీ ప్రభుత్వమే, మరోసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాబోతున్నారనే స్థాయిలో వాళ్ళంతా మాట్లాడుతున్నారు. నిజంగా అదే పరిస్థితి ఒకవేళ ఉంటే ఓ బిజినెస్ మ్యాన్గా మీరు దాన్ని ఎలా చూస్తారు? నిజంగా అది జరిగే పరిస్థితులు ఉన్నాయంటారా? ఇప్పుడు మనం థింక్ చేయాల్సిన విషయం ఏంటంటే మనం వేరే స్టేట్లు తీసుకుంటే పక్క స్టేట్లో మనం వచ్చేసి ఏంటంటే పంజాబ్ ఇది తీసుకున్నాము, తర్వాత వచ్చేసి ఢిల్లీ తీసుకున్నాము. బీజేపీ వాళ్ళకి అంత చిత్తశుద్ధి ఉంటే వాళ్ళకి అంతా వచ్చేసి ప్రజలు వచ్చేసి మద్దతు పలుకుతున్నారంటే మరి ఢిల్లీలో ఎందుకు గెలవలేకపోయారు, మరి పంజాబ్లో ఎందుకు గెలవలేకపోయారు? సో మార్పు అనేది జనాల్లోగానే వస్తుంది కదా. వీళ్ళు ఏం చేశారని చెప్పేసి ఈ 10 సంవత్సరాల్లో తీసుకుంటే వాళ్ళు ఏం డెవలప్మెంట్ చేశారు, ఎలా చేశారని చెప్పేసి చూసుకుంటే మొత్తం జీరో ఉంది. మనీ డీనోటిఫికేషన్ చేసినప్పటి నుంచి ఇంతవరకు ఏమైనా కంపెనీస్ వచ్చాయి ఇండియాకి? ఏ స్టేట్కైనా ఏమన్నా వచ్చాయా? ఏమీ రాలేదు. మళ్ళీ అలా ఉన్నప్పుడు ఇంకా బీజేపీ రావడానికి ఎలా ఛాన్సెస్ ఉన్నాయో నేను అడుగుతున్నా. ఇప్పుడు మొత్తంగా డిమానిటైజేషన్ ఏదైతే ఇప్పుడు మీరు అన్నారు, డిమానిటైజేషన్ టైంలో చాలామంది సామాన్యుడి మీద కూడా అత్యధిక భారం పడింది, చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఓ వ్యాపారవేత్తగా మీరు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారు ఆ టైంలో? సో దీంట్లో అయితే పేదవాళ్ళు, తర్వాత ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశారు. నేనే చూశాను నా కళ్ళారా. నేను కార్లో కూర్చొని తర్వాత లిక్విడ్ క్యాష్ కావాలన్నప్పుడు ఏంటంటే ఫస్ట్ డీనోటిఫికేషన్ చేసినప్పుడు మనీ ఏంటంటే ఒక 40,000 తీసుకోవడానికి మినిమం ఎంత లేదన్నా కానీ 2 hours వేస్ట్ చేశా. 2 hours వేస్ట్ చేయడానికి నాకు ఎందుకు అంత శ్రమ? ఇప్పుడు నేను వచ్చేసి ట్యాక్స్ కడుతున్నాను, గవర్నమెంట్ ట్యాక్స్ కడుతున్నాను, అన్నీ చేస్తున్నాను. చేసినప్పుడు సర్వీస్ చేయాలి కదా. మరి సర్వీస్ ఇవ్వకుండా వచ్చేసి వాళ్ళ ఇష్ట ప్రకారం చేసుకుని పోతే అందుకనే కదా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో పక్క రాష్ట్రాల్లో ఉన్న సీఎంలు కానీ వాళ్ళు కానీ కామెంట్ చేసినందుకే కదా అందరికీ వచ్చేసి ఇంత పనిష్మెంట్ ఇస్తున్నారు. సో అదైతే ఉన్నవాడైతే ఉన్నవాళ్ళనే ఉన్నాడు, పేదవాడైతే మరీ పేదవాళ్ళగానే అయితే ఉన్నాడు. ఉన్నవాడికి ఏం సమస్యలు ఏమి ఉండవు. 100 రూపాయలు కావాలంటే 1000 రూపాయలు ఇచ్చేసుకుంటాడు ఏదైనా కానీ సమస్య ఎవరికి? పేదవాడికే కదా. ఇప్పుడున్న ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న ఏదైతే సంక్షేమ నిధులు ఉన్నాయో, రేషన్ కార్డు కావచ్చు, అలానే తర్వాత వేరే గృహాలు కావచ్చు, తర్వాత ఏదైనా కావచ్చు, పక్కా గృహాలు కావచ్చు, మరి బీజేపీ గవర్నమెంట్లో ఇచ్చారా ఎక్కడైనా? పోనీ ఉందా? పోనీ ఏ పబ్లిక్ దగ్గరైనా మీరు తీసుకున్నారా? ఏదన్నా ఇంటర్వ్యూ ఏదైనా తీసుకున్నారా? లేదు కదా. మరి ఆల్రెడీ కాంగ్రెస్ గవర్నమెంట్కి పేదలపైన అంత ప్రేమ ఉండి అంత ఇది చేసినప్పుడు మరి ఆ గవర్నమెంట్ చేసేటప్పుడు ప్రజలు కొంతమంది అటు సైడ్ సపోర్ట్ చేశారు బీజేపీకి. సో ఆ ఓట్లతో వాళ్ళు గెలిచేసి ఈరోజు 10 years అయింది బీజేపీ వచ్చేసి. ఈ రోజు వరకు ఏం చేసింది పేదలకి? పోనీ ఏదైనా చేసిందా? పెట్రోల్ ఛార్జీలు పెరుగుతున్నాయి, బస్ ఛార్జీలు పెరుగుతున్నాయి, తర్వాత వచ్చేసి పోనీ శాలరీలు ఇస్తున్నారంటే లేదు. చిన్న ఆర్గనైజేషన్లో, కంపెనీస్లో కావచ్చు, దేంట్లో అయినా కావచ్చు, సో అందరినీ వచ్చేసి టర్మినేట్ చేసేసి ఇంటికి పంపుతున్నారు. అలాంటి పక్షంలో చాలామంది చాలా ఇబ్బందులకు గురయ్యారు. ఇదే మన ఏదైతే కోవిడ్ వచ్చిందో కోవిడ్లోనే ప్రాపర్ మెడిసిన్స్ కావచ్చు, బెడ్స్ కావచ్చు, ఆక్సిజన్ కావచ్చు, ఏది సప్లై చేయలేదు. తర్వాత నిత్యావసరాలు కానీ ఎవరికి ఇవ్వలేదు కదా. మరి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే వీళ్ళు వచ్చేసి ఎంతవరకు ఇది చేశారనేది దీనికే నేను వదులుతున్నాను. అయితే మరో పక్కన తెలంగాణ రాష్ట్రంలో బాగా హాట్ టాపిక్గా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే షర్మిల తెలంగాణ రాష్ట్రానికి తర్వాత సీఎంని నేనే అనే ఒక వ్యాఖ్య చేస్తున్నారు. షర్మిల కూడా చాలా ఎక్కువగానే బాగా పాదయాత్ర చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే షర్మిల ఇక్కడ ఉన్నటువంటి అంటే ఏ విధంగా ఆవిడ పైన అంటే ఎలాంటి ఆవిడ చేసేటువంటి పాదయాత్ర పైన కానీ మీరు ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తారు? షర్మిల గారు అంటే వైఎస్ షర్మిల గారు అంటే
ఎవరు తెలియకోకుండా ప్రజలైతే ఎవరు ఉండరు, చిన్న కాటి నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్కరు తెలిసిన వాళ్ళే. సో దాంట్లో ఏంటనంటే ఆమె ఎక్కడి నుంచే కదా గోల్డెన్ స్పూన్, ఎక్కడి నుంచి వైఎస్ రాజారెడ్డి గారి నుంచి ఆమె ఎక్కడ తీసుకున్నా కానీ ఏంటంటే ఆమెకి తినే కానీ తర్వాత లివింగ్ చేయడానికి కానీ ఆమెకి ఏ సమస్యలు లేవు, అన్నీ ఉన్నాయి. ఆమె ఏంటంటే చెప్పాలనుకుంటే రిచ్ కిడ్. అలాంటి ఆమె వచ్చేసి ప్రజల్లోకి వచ్చేసి మమేకమయ్యి తర్వాత వాళ్ళ సమస్యలు తెలుసుకొని పోరాడుతున్నప్పుడు ఏంటనంటే ఇక్కడ ఉన్న ఏదైతే తెలంగాణ ప్రజలు కానీ ఇంకోరు కానీ ఆమెకు సపోర్ట్ ఇచ్చి చేస్తే రేపు పొద్దున వచ్చేసి ఆమె చాలా మంచి డెవలప్మెంట్ కానీ తర్వాత ప్రజలకి ఇంకా మంచి సేవలు చేస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నా. అదేవిధంగా ఆమె ఏంటంటే ఒక ఆడపడిచి ఇంట్లో నుంచి రావాలంటేనే చాలా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఆమెకి. అలాంటిది ఆమె బయటకు వచ్చి ప్రజల తరపున ఇంత ధర్నాలు చేసి ఇంత పోరాడుతుంది అన్నప్పుడు దాన్ని అభినందించాల్సిన విషయమే. ఈ రోజు కాకపోయినా ఈరోజు ప్రజలు వచ్చేసి 1-2 సీట్ల నుంచి 10 సీట్లకు వెళ్ళినా కానీ రేపు పొద్దున కంపల్సరీ ఆమెనే ఇదవుతారు. సో చాలామంది ఆడపడుచులకు ఆమె ఇన్స్పిరేషన్ ఈరోజు. సో రాబోయే కాలాల్లో ఆమె డెఫినెట్గా సీఎం అవుతుందని చెప్పేసి నాకైతే నా ఇది ఉంది. అయితే ఓ పక్కన ప్రియాంక గాంధీ కూడా త్వరలో నిజంగా పాదయాత్ర చేయబోతున్నారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాజధాని ప్రాంతాల్లో, అంటే రాష్ట్ర రాజధాని పట్టణాలు ఏవైతే ఉన్నాయో ఆ పట్టణ ప్రాంతాల్లో పాదయాత్ర చేయబోతున్నారు. ఓ పక్కన రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నటువంటి పరిస్థితి ముగింపు దశకు కూడా చేరుకుంది. నిజంగా ఈ పాదయాత్రలన్నీ కాంగ్రెస్ పార్టీకి, ఇటు రాహుల్ గాంధీ చేసిన పాదయాత్ర జోడో యాత్ర కావచ్చు, ఇప్పుడు చేయబోయేటువంటి ప్రియాంక గాంధీ చేయబోయేటువంటి పాదయాత్ర కావచ్చు, ఎంతవరకు కాంగ్రెస్ పార్టీకి లాభిస్తుంది అంటారు? పాదయాత్ర అనేది ఏంటంటే ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏమున్నాయి ఎక్కడున్నాయని చెప్పేసి ఏంటంటే డైరెక్ట్గా తెలుసుకోవాల్సిన అంశం ఇది. సో వాళ్ళు చేస్తున్నది ఏంటంటే చాలా మంచి పరిణామంగా భావించవచ్చు. సో ఈరోజు రాహుల్ గాంధీ గారు ఇక్కడ కేరళలో స్టార్ట్ చేశారు. కేరళ నుంచి కన్యాకుమారి నుంచి కేరళ నుంచి ఏంటంటే తమిళనాడు నుంచి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇలా నార్త్ వరకు కంటిన్యూ అవుతుంది. సో నాకు తెలిసి రాహుల్ గాంధీ గారికి ఇంత స్పందన వచ్చినప్పుడు ప్రియాంక గాంధీ గారికి ఇంకా ఫేమస్ ఎక్కువ ఉంది. చాలా ఫేమ్ ఉన్న ఆమె, ఇందిరాగాంధీతో పోలికలతో ఉన్న ఆమె కాబట్టి ఇంకా ఎక్కువ స్పందన వస్తుందని చెప్పేసి అనుకుంటున్నా. అంటే నిజంగా అంటే చివరికి ఒక అంశం సార్, ఎందుకంటే షర్మిలని ఆ కార్కి జస్ట్ క్రేన్కి కార్ని కట్టి పోలీసులు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. ఆ టైంలో అసలు చాలామంది బెదురుకుంటారు, లేడీస్ అయితే. అసలు ఆవిడ బెదురుకోకుండా అలానే కూర్చుంది. ఆ కార్లో ఉన్నటువంటి వాళ్ళ నాయకులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ ఫాలోవర్స్ కానీ నాయకులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఏం పర్వాలేదు, ఏం కాదు అని ఆవిడే ధైర్యం చెప్పారు. అంటే మీరు చాలా వరకు గతంలో కూడా మీరు ఎన్నో చూస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఇట్లా వాళ్ళ ఫ్యామిలీ గురించి కూడా మీకు బాగా తెలుసు. అలాంటిది నిజంగా షర్మిల గారు అట్లా తీసుకెళ్ళినప్పుడు ఆవిడ ధైర్యాన్ని చూసి మీకు ఏమనిపించింది? నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారము, సో నేను చూసిన లీడర్స్లో ఏంటంటే ఫస్ట్ నేను చూసింది డేర్ అండ్ డాషింగ్ లీడర్ అంటే ఉమెన్స్లో వచ్చేసి జయలలిత గారు. సో జయలలిత గారు ఫస్ట్ ఏంటంటే మా పెద్దోళ్ళు చెప్పేటోళ్ళు ఏమని, ఇందిరాగాంధీ గారు వచ్చేసి ఇలా పరిపాలించారు, ఇలా చేశారని చెప్పి చెప్పేటోళ్ళు. సో వీళ్ళది కానీ ఏంటంటే జయలలిత గారిని ఎప్పుడు గత ఏదైతే ఉందో 20 years నుంచి చూస్తున్నాం కానీ దాని ముందర మనకి తెలియదు. సో పెద్దోళ్ళు చెప్పేటోళ్ళు ఏమని, జయలలిత గారికి ఇట్లా సభలో వచ్చేసి ఇట్లా అవమానభంగంగా ఇది చేశారు, ఇన్సల్ట్ చేశారు ఆమెకి. దాన్ని తీసుకొని ఆమె వచ్చేసి ఏంటంటే సో ఎలక్షన్స్లో ఇది చేసుకొని పబ్లిక్లోకి వెళ్ళిపోయి విన్నర్ అయిపోయిన తర్వాత ఆమె ఏందని శత్రువులు కావచ్చు తర్వాత పేద ప్రజలకు కావచ్చు ఆమె చూపించింది, ఆమె సేవ కానీ ఇంకోటి కానీ. సో అలానే నేనేంటనంటే జయలలిత గారి తర్వాత ఎవరైతే ఉన్నారో డైనమిక్ లీడర్ని వచ్చేసి నేను షర్మిల గారిలో చూశాను. సో ఈ రోజు కాకపోయినా రేపోయినా కానీ ఏంటంటే అలాంటి ఏదైతే ఉందో ఇన్సిడెంట్ జరగకూడదు, అనివార్య కారణం వల్ల ఏదో జరిగింది. ఆమె అయితే నాకు తెలిసినంత వరకు ఎవరికి భయపడే వ్యక్తి అయితే కాదు. భయపడేది ఏంటనంటే పబ్లిక్ భయపడుతుంది. ఎందుకనంటే వాళ్ళు ఏదైనా క్వశ్చన్ చేసినప్పుడు పరిపాలించలేదన్న ఇంకో దానిపైన వచ్చేసి ఏదైనా భయపడతారు, అంతేగాని ఆమె ఎవరికి భయపడే వ్యక్తి అయితే కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్.